దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ సాయంకాలపు ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనియ్యను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను. దౌష్ట్యమును నేను అనుసరింపను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని ఆరాధించు వారులారా, దేవుని యొక్క కృపను గూర్చియు న్యాయమును గూర్చియు నేను పాడేదను అంటున్నాడు భక్తుడు. యెహోవా నిన్ను కీర్తించెదను అంటున్నాడు. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. మనము ఎంచుకున్నటువంటి మార్గము నిర్దోషమైన మార్గమై ఉండాలి. గడిచిన కొద్ది రోజులుగా మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం అదే. నీ మార్గము, దేవుడు మన ముందు ఉంచినటువంటి మార్గాలలో మనం ఏ మార్గమును ఎంచుకునేటటువంటి వారిగా ఉంటున్నాం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దేవుని వాక్యము సెలవిస్తోంది, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనియ్యను. మన విశ్వాస జీవితాల్లో మనం ఏ మార్గంలో వెళ్తున్నాం? భక్తి మార్గంలో వెళుతున్నామా? భక్తి మార్గం నుంచి తొలగిపోయి దేవునికి విరోధమైనటువంటి మార్గంలో వెళుతున్నామా అనేది మనం అనుదినము కూడా మనల్ని మనము పరిశీలన చేసుకొనవలసిన వారమై ఉన్నాం. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. అట్టి వివేకము దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. భక్తుడు అయినటువంటి దావీదు తండ్రి, మీ యొక్క కృపను గూర్చియు మీ యొక్క న్యాయమును గూర్చియు పాడుతూ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ చెప్తున్నటువంటి మాట, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదము. ఎస్ లార్డ్, ఈ రాత్రి నీ మాటలు వినుచున్నటువంటి మేమందరము కూడా మా యొక్క మార్గములను మేము సరిచూసుకునే వారిగా, నీ కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనకుండా భక్తి మార్గమును తొలగిన వారి క్రియలు మాకు అసహ్యములు, అట్టి వాటిని నాకు అంటనియ్యనని దావీదు చెప్పిన రీతిగా మా విశ్వాస జీవితాల్లో, మా భక్తి కలిగినటువంటి జీవితాల్లో దేవా, మేము నిర్దోష మార్గమును ఎంచుకునేవారిగా, వివేకముతో ప్రవర్తించేవారిగా, థ్యాంక్ యూ లార్డ్, అట్టి కృప మీరు మాకు దయచేయమని, మేము నమ్మకస్తులుగా ఉండడానికి, నమ్మకమైన పరిచారకులుగా ఉండడానికి, నిర్దోష మార్గములో వివేకముతో ప్రవర్తించే వారిగా మేము ఉండడానికి మీ కృప దయచేయమని, మీ సహాయము దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున మీ పరిశుద్ధాత్మ సహాయము నాకు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 రాజాది రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా స్తోత్ర బలులు దేవా నీకే అర్పిస్తున్నామయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడవు మహోన్నతుడైన రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నా రాజా, నా దేవా, నా ప్రభువ, అబ్బా తండ్రి అని పిలవడానికి దేవా మాకు సమీపంగా ఉండవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దావీదు కుమారుడా యేసు కరుణించుమని దేవా నీ పాదాల చెంత చేరిన ప్రతి బిడ్డను దేవా నీ కరుణతో దేవా నీ దీవెనతో నీ ఆశీర్వాదంతో నింపబడుచున్నాను.
బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో సర్వ సమృద్ధిలోనికి దేవా మమ్మల్ని నడిపించున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, గతించిన కాలమంతా దేవా అయ్యా ఇదిగో నీ కనుపాపలు మమ్మల్ని కాచి కాపాడడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్నటి బాధలంతా దేవా మా జీవితాల్లోంచి తీసివేసి దేవా కష్టాలు, దుఃఖాలు, కన్నీరంతా తుడిచివేసిన నా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో నెమ్మది, శాంతి, సమాధానంతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధికి పరిగెట్టి రావడానికి దేవా, ఉరికురికి రావడానికి దేవా మాకు ఆరోగ్యం ఇచ్చినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా, నీ శక్తిని, నీ బలాన్ని, నీ ఆరోగ్యాన్ని దేవా అయ్యా మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుత దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆలోచనకర్తానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణామయడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేరడానికి దేవా నువ్వు ఇచ్చిన దేవ ఇదిగో సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా స్తుతుల మీద నువ్వు ఆశీర్వదించు కమ్మని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. If anyone has ears to hear, let him hear. और ना कुछ गुप्त है पर इसीलिए कि प्रकट हो जाए, यदि किसी के सुनाने के कान हो तो सुन ले. May God bless His words. Amen. ఆమేన్. మార్కు సువార్త 4వ అధ్యాయము 23వ వచనము. వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగాక అనెను. If anyone has ears to hear, let him hear. और ना कुछ गुप्त है पर इसलिए कि प्रकट हो जाए, यदि किसी के सुनने के कान हो तो सुन ले. ఆమేన్. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తెహిల సంఘముగా, కుటుంబాలుగా మీ సన్నిధిలో మేము చేరి ఉండగా మీ ఆత్మ సహాయము మాకు దయచేయండి. మీ స్వరమును మేము వినడానికి, మీ స్వరమును మేము గ్రహించడానికి దేవా మీ మాట చొప్పున మేము నడుచుకునే వారిగా మమ్మల్ని ఉంచమని, ప్రాముఖ్యముగా ఈ రాత్రి మానవ స్వరాన్ని మరుగుపరచి నీ స్వరాన్ని మాకు వినిపించమని నీ దాసుడునైన నేను ప్రభువా నీ వాక్యమును బోధిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు దయచేయమని, ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని, వినుచున్న ప్రతి ఒక్కరి హృదయాలలో మీ కార్యము జరిగించమని, మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున ఈ ఆరాధన అంతటిలో మీరు మాకు తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో మరి ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అనెను. ఎస్, 21వ వచనం నుండి మనం చదివితే, మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద ఉంచబట్టుకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనా ఉంచబట్టుకు తేబడదు కదా. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన చూడండి, మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇవి. ఆయన ఏమంటున్నారు అంటే,
దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే కాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. ఈ మాట చెబుతూ ఆయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఇక్కడ పలుకుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి నోట నుండి వస్తున్నటువంటి ఆ మాట ఏమిటి అంటే, వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన ఎడల, వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక. ఆమేన్. చూడండి, ఈ లోకంలో చెవులు లేని వారు ఎవరైనా ఉంటారా? ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ మీకెవరికైనా చెవులు ఉంటే గనుక మీరు వినుగాక అని అంటున్నారు. చెవులు లేని మనుష్యుడు నాకు తెలిసి భూమి మీద ఎవరు ఉండరు. చెవిటివారుగా పుట్టినవారు ఉండవచ్చు, అనగా చెవులు కలిగి ఉండినను కూడా వినపడని వారు, పుట్టుకతోనే చెవిటితనము కలిగిన వారు ఉండవచ్చు. కానీ అసలు చెవులే లేని వారు ఉంటారా? ఉండరు. వినుటకు చెవులు ఎవరికైనాను ఉండిన ఎడల, అంటే ఇది ఇన్ ఏ నెగటివ్ నోట్ హీఈస్ టాకింగ్. సటైరికల్ గా, విమర్శనాత్మకంగా దేవుడు చెబుతున్నటువంటి మాట ఇది. వినుటకు చెవులు ఎవరికైనాను ఉంటే వినండి అంటే వినని వాడికి చెవులు ఉన్నట్టా లేనట్టా? దేవుని మాట వినని వానికి చెవులు ఉండినను కూడా లేనట్లే. అందుకోసమే ఈయన వినుటకు చెవులు ఎవరికైనాను ఉండిన ఎడల, ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా, మీలో ఎవరికైనా, నా మాటలు వింటున్న వారిలో ఎవరికైనా ఒకవేళ చెవులు ఉండి ఉంటే ఈ మాటను వినుగాక అంటున్నాడు ఆయన. దీని అర్థం ఏమిటంటే, దేవుని యొక్క మాటను వినడం అనేది చాలా శ్రేష్టమైనది. దేవుని మాటను వినుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా సందర్భాల్లో మనము చెవులుండి కూడా దేవుని మాటను వినని వారముగా ఉండుటను బట్టి దేవుడు ఈ మాట ఇలా అనగలుగుతున్నాడు. ఒకవేళ వినుటకు నీకు చెవులుండిన ఎడల ఈ మాట వినుగాక అని. చూడండి, దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో కార్యాలు చేస్తాయి. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే కాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు కదా. దీపాన్ని దేవుడు సృష్టించింది ఎందుకు? దాన్ని తీసుకెళ్లి దీపస్తంభం మీద పెట్టి 10 మందికి వెలుగుగా ఉండడానికి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ల్యాంప్. అయితే దాన్ని తీసుకెళ్లి మంచము క్రిందో కొంచెము క్రిందో పెట్టేటటువంటి వారిగా ఉండకూడదు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, దేవుడు నీ జీవితంలో ఆయన చెయ్యాలనుకున్నటువంటి కార్యం, నీ జీవితంలో ఆయన జరిగించాలనుకున్న ఉద్దేశము, అది జరిగించబడడానికే నిన్ను సృష్టించాడు. నీవు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా, ఏ ఉద్దేశము కొరకైతే దీపము సృష్టించబడిందో ఆ దీపము వెలుగివ్వడానికి, దీపస్తంభం మీద నుంచడానికి, ఆ ఉద్దేశం చొప్పున జరిగించండి అంటున్నాడు ఆయన. ఆ దీపాన్ని తీసుకెళ్లి మంచం క్రిందో కొంచెం క్రిందో పెట్టకండి. అలాగే నీ ఎడల నాకు ఒక ప్రణాళిక ఉంది, నీ జీవితంలో నీ జీవితం పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశము చొప్పున మీరు జరిగించండి. అంటే దేవుని మాట వినండి, దేవుని మాట వినండి. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన కోపంతో అంటున్న మాట అన్నమాట ఇది.
దీపాన్ని తీసుకెళ్లి దీపస్తంభం మీద పెట్టండి కానీ మంచం క్రిందో కొంచెం క్రిందో పెట్టకండి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, వినుటకు ఒకవేళ చెవులు ఎవరికైనా ఉంటే గనక వాడు వినుగాక. ఆమేన్. చూడండి, మాట వినడం అనేది చాలా శ్రేష్టమైనది. నిన్నటి దినాన మనము యోనా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యోనా జీవితంలో యోనా ఒక దీపం లాంటి వాడు, ప్రవక్త, దేవుని సేవకుడు. యోనా జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. యోనా అనబడే దీపాన్ని తీసుకెళ్లి నినివే అనే పట్టణం అనే ఒక దీపస్తంభం మీద పెట్టాలి అన్నది దేవుని ఉద్దేశం. యోనా ఒక దీపం అనుకుంటే, దేవుడు పెట్టాలనుకున్నటువంటి దీపస్తంభం ఏంటి అంటే నినివే పట్టణం. ఈ నినివే పట్టణస్తులకి యోనా ఒక దీపంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము యోనా జీవితం పట్ల. అందుకోసమే దేవుడు యోనాని ఏర్పాటు చేసుకున్నాడు. యోనా యొక్క సామర్థ్యము దేవునికి తెలుసు. చాలా శక్తివంతుడైనటువంటి ప్రవక్త. ఆ పట్టణము కూడా బహు పెద్దదైనటువంటి పట్టణం, గొప్పదైనటువంటి పట్టణం, 7.5 లక్షల మంది జనాభా కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణము నాశనం అవ్వకూడదు, ఆ పట్టణమునకు దుర్గతి పట్టకూడదని దేవుడు యోనా అనే ఒక దీపాన్ని నినివే అనే ఒక దీపస్తంభం మీద పెట్టాలనుకున్నాడు. అది జరగనప్పుడు దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు మనం ఏమంటాం? ఇప్పుడు మన కొడుకు, మన కుమార్తె అనేక మార్లు మనం ఒక మాట చెబుతున్నప్పటికీ కూడా ఆ మాట వారు వినట్లేదు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమంటాం మనం? నీకు చెవులు ఉన్నాయా లేవా అంట. చెవులుంటే నా మాట నువ్వు వినుండేవాడివి, వినుండే దానివి కదా అంట. దేవుడు కూడా అంతే అదే అంటున్నాడు. వినుటకు చెవులు ఎవరికైనాను ఉండిన ఎడల, మనుష్యులను సృష్టించిన దేవుడికి ఒక మనిషికి చెవులు ఉంటాయో ఉండవో తెలియదా? కోపంతో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, వినుటకు చెవులు ఎవరికైనాను ఉండిన ఎడల వాడు వినుగాక. ఇప్పుడు యోనా గారు విన్నారా? నిన్న ధ్యానం చేస్తాం మనం. తండ్రి అయినటువంటి దేవుడు సాక్షాత్తు ఆయనే ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ప్రత్యక్షమై అమిత్తయి కుమారుడైనటువంటి యోనాకు నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని చెప్పినప్పుడు యోనా వినలేదు. ఇప్పుడు యోనాకి చెవులు ఉన్నట్లా లేనట్ట? దేవుని వాక్యం ప్రకారం లేవు. కాబట్టి భక్తుడు, యాజకుడు, సేవకుడైన వాడే చెవులు లేని వాడిగా మారిపోతే, దేవుని మాటను వినకపోవుటను బట్టి నువ్వు నేను ఎంతటి వాళ్ళం? మనం ఎన్నిసార్లు చెవులు లేని వారిగా మారిపోతున్నాం? అందుకే దేవుని వాక్యాన్ని మనము సరిగా అర్థం చేసుకోవాలి. దేవుడు మన జీవితాల్లో కలిగి ఉన్నటువంటి ప్రణాళికను మనము సరిగా అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. దేవుని హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని హృదయాన్ని, ఇప్పుడు భర్త హృదయాన్ని అర్థం చేసుకున్న భార్య ఏం చేస్తుంది? ఆ భర్తను ఎలాగైనా సంతోషపరచాలనుకుంటుంది. అతనికి ఇష్టమైనటువంటి పదార్థములు వండి పెట్టుట ద్వారా కానివ్వండి, అతని మాటకు లోబడుట ద్వారా కానివ్వండి, అతనికి పరిచర్య చేసే విషయంలో కానివ్వండి, అతనికి విధేయత చూపించే విషయంలో కానివ్వండి, భర్త హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి భార్య ఎలా అయితే భర్తను సంతోషపరచాలనుకుంటుందో, దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి విశ్వాసి దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటాడు దేవుని యొక్క మాట వినుట ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సరే, ఇదంతా నిన్న మనం ధ్యానం చేసాం. ఈయన వెళ్ళలేదు, ఓడలోకి ఎక్కాడు, మరి యొప్పేకు వెళ్ళాడు, తర్షీష్కు టికెట్ తీసుకున్నాడు, తర్షీష్కు పోయేటటువంటి వాడెక్కాడు. మరి సముద్రముకు దేవుడు ఆజ్ఞాపించాడు, సముద్రము తుఫాను రేగింది, గాలికి ఆజ్ఞాపించాడు, గాలి భయంకరంగా వీసింది, కంట్రోల్ అవ్వలేదు. చివరికి మరి చీట్లు వేసినప్పుడు చీట్లకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఇతని మీద చీటీ పడింది,
ఇతనును ఎత్తి సముద్రములో పడవేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చూడండి, నీవెంతటి భక్తుడవైనా, నీవెంతటి భక్తురాలవైనా, గతములో నీవెంతటి గొప్ప సేవ జరిగించిన వాడవైనా, సేవ జరిగించిన దానవైనను, ఇప్పుడు లేదా ఎప్పటికి అప్పుడు దేవుని మాట వినే విషయములో మనము బహుజాగ్రత్త కలిగి ఉండకపోతే మనల్ని కూడా కష్టాలనే సముద్రంలో, శోధనలనే సముద్రములో, ఇరుకులనే సముద్రంలో, ఇబ్బందులనే సముద్రంలో, అనారోగ్యం అనే సముద్రంలో, పేదరికం అనే సముద్రంలో, ఆత్మీయ లేమి అనే సముద్రములో, దారిద్ర్యములో దేవుడు పడవేస్తాడు. ఇట్ ఈస్ క్లియర్. ఇట్ ఈస్ క్లియర్. ఆకాశమునకు ఎత్తబడినటువంటి అతి గొప్ప సేవకులను సైతము దేవుడు పాతాళానికి తొక్కివేసినటువంటి పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాల్లోనే 1, 2 కాదు, అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూడొచ్చు. ఆకాశం అంత ఎత్తుకి ఎత్తబడినటువంటి సేవకులు సహితము దేవుని మాటను విననప్పుడు, లక్ష్య పెట్టనప్పుడు వారు పాతాళానికి తొక్కబడ్డారు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో అనుదినము మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఎప్పటికి అప్పుడు అనుదినము మనము దేవుని మాటలను వినేవారిగా, దేవుని మాటలకు విధేయత చూపించేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే మన అపవాది అయినటువంటి సాతాను ఎవరిని మృంగుదునా అని వాడు అనుదినము వెతుకుతూ ఉన్నాడు, గర్జిస్తూ ఉన్నాడు. ఈ సెర్చింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్. ఒక్క నిమిషంలో మనల్ని పాపంలో పడవేస్తారు. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. మాట వినుట అనేది బహు శ్రేష్టమైనది. సరే, ఇదంతా జరిగింది. మరి మత్స్య గర్భంలోనికి వెళ్ళినటువంటి యోనా అక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాడు. పాతాళ గర్భములో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ఇదంతా దేవుణ్ణి బ్లేమ్ చేయడం అనేది సర్వసాధారణం ఎవరికైనా సరే. మనము తప్పు చేయడం, మనము దేవునికి అవిధేయత చూపించడం, మనము మన ఆత్మ దీపాన్ని తీసుకెళ్లి మంచం కిందో కొంచెం కిందో పెట్టి, మనము దేవుడు దీపస్తంభం మీద పెట్టమన్న దీపాన్ని తీసుకెళ్లి మనము పెట్టరాని చోట పెట్టి దేవుడిని దూషించడము, దేవుడిని బ్లేమ్ చేయడం అనేది ఇప్పటి విషయం కాదు. ఇది యోనా నాటి నుంచి కూడా వస్తున్నదే. యోనా గారు చేస్తున్నది అదే. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. కాబట్టి ఒక భయంకరమైనటువంటి ప్రార్థన మరలా అక్కడ పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాడు. కోపంతో కొన్ని మాటలు దేవుణ్ణి అన్నప్పటికీ కూడా వాస్తవాన్ని అంగీకరిస్తున్నాడు, యథార్థాన్ని ఒప్పుకున్నాడు. ఏమిటా యథార్థం? యెహోవా యొద్దనే రక్షణ దొరుకుననేది యథార్థం. వాస్తవం ఏంటంటే, ఈ ప్రపంచంలో రక్షణ యెహోవా యొద్ద తప్ప ఇంకెక్కడా దొరకదు. ఇది సర్వసత్యం. మన దేవుడే సత్యమై ఉన్నటువంటి దేవుడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి సత్యాన్ని ఒప్పుకున్నాడు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించిన వెంటనే రక్షణ దొరికింది. యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. రైట్. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, ఇప్పుడు నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం అంతటినీ కూడా అక్కడ ప్రకటన చేయమన్నప్పుడు విధేయత చూపించాడు. మత్స్య గర్భములో నుండి బయటపడిన తర్వాత, సముద్రములోంచి బయటకు మత్స్యము ద్వారా కక్కివేయబడిన తర్వాత బుద్ధి తెచ్చుకున్నవాడే ఈసారి దేవుని మాటనకు విధేయత చూపిస్తూ చెవులు కలిగిన వాడిగా యోనా ఇక్కడ ప్రవర్తించడం మనం చూస్తాం. అయితే నీకు చెవులున్నాయా అని మనం ఎప్పుడైనా మన పిల్లల్ని అంటున్నామంటే, ఏదో ఒక్కసారి మన మాట వినకపోయినంత మాత్రానే ఈ మాట అనేయం మనం. ఈ మాట ఎప్పుడు అంటామంటే, పదే పదే వినట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు.
విసుగు తెప్పిస్తున్నారు మనకి. అప్పుడు మనం ఈ మాట అంటాం, నీకు చెవులు ఉన్నాయా అని చెప్పని. అలాగే దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ మాట ఎంత విసిగిపోతే అని ఉంటాడు, ఒకవేళ నీకు చెవులు ఉండినయ్యాడలా ఈ మాటలు వినుగా కానీ. ఇప్పుడు యోనా గారు మొదట దేవుని మాట వినలేదు, చెవులు లేనివాడిగా ప్రవర్తించాడు. రెండవసారి మరి దేవుని మాట విన్నాడు, ఆ పట్టణంలో తిరిగాడు. మీరు మారు మనసు పొందండి, లేదంటే దేవుని యొక్క ఉగ్రత మీ పట్టణం మీదకి వస్తుందని దేవుడు చెప్పమన్న మాటను చెప్పాడు. అద్భుతమైనటువంటి ప్రవక్త. 3 దినములు ప్రయాణం చేసి 7,50,000 మందికి ప్రకటించాల్సినటువంటి సువార్తను ఒక్క దినములో పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆ పట్టణములో ప్రకటించినప్పుడు 3 దినాల్లో చేయాల్సిన కార్యము ఒక్క దినంలో చేసేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు నీ జీవితములో ఆయన కలిగి ఉన్న ఉద్దేశము చొప్పున నీవు చేస్తే అసాధ్యాలను సుసాధ్యం చేయగలవు నువ్వు. 3 దినాల్లో రావాల్సినటువంటి మార్పు, లేదా కొన్నిసార్లు 30 దినాలు ప్రకటించినా కూడా వాళ్ళు మారకపోవచ్చు. అయితే అద్భుతం చూడండి, మారు మనసు పొందిన తర్వాత, మత్స్య గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క దినమే ప్రయాణం చేసి వాక్యాన్ని ప్రకటించినప్పుడు పట్టణమంతా మారిపోయిందండి. అద్భుతం, రాజుతో సహా. అంటే దేవుని మార్గంలో నువ్వు వెళితే గనక నువ్వు అన్ని అద్భుతాలే చూస్తావు, అన్ని ఆశ్చర్యకార్యాలే చూస్తావు. ఎందుకని? దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, మార్గం అది. నిర్దోషమైనటువంటి మార్గములో నేను ప్రయాణించినట్లు వివేకము నాకు దయచేయము అంటాడు దావీదు. వివేకం కావాలి దేవుని మార్గంలో మనం వెళ్ళాలి. ఈయన వెళ్ళాడు, గొప్ప అద్భుతం జరిగింది, వారందరూ కూడా మారు మనసు పొందారు. ఇప్పుడు ఎప్పుడైతే ఏ ఉద్దేశము చొప్పునైతే యోనాను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడో ఆ ఉద్దేశం నెరవేరింది. అందును బట్టి దేవుడు సంతోషం ఇప్పుడు. ఎందుకంటే ఏ పాపి కూడా నశించడం దేవునికి ఇష్టము కాదు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరేలా మరణం అవుతున్నారు? ఒకడు మరణముందుటను బట్టి నేను సంతోషించువాడనా అంటాడు తండ్రి. ఒకడు తాను మరణముందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. ఇంకా పైన చదివితే, మరి దేవునికి అవిధేయులై ఉన్నవారు చనిపోవడం కూడా నాకు ఇష్టం కాదంటాడు. అంటే విధేయులు చనిపోవడము నాకు ఇష్టం కాదు, అవిధేయులు చనిపోవడం కూడా నాకు ఇష్టం కాదు. బికాస్ మనందరము కూడా బ్రతికి వర్ధిల్లాలి, విస్తరించాలి, భూమిని స్వతంత్రించుకోవాలన్నదే దేవుని చిత్తం. ఇప్పుడు ఇక్కడ ఈ పట్టణంలో అంత పెద్ద జనాభా ఉన్న పట్టణానికి సువార్త చెప్తే వారు మారుతారు అని చెప్పి దేవుడు పంపించినప్పుడు వారు మారిపోయారు. ఇప్పుడు దేవుడు పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇప్పుడు యోనా దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను నాకు తెలుసు కదా నువ్వు ఇలా చేస్తావని. నువ్వు ఎవరైనా నీ తట్టు తిరిగి పాపమును విడిచిపెట్టి నీ మార్గము తట్టు తిరిగి మారు మనసు పొందితే నువ్వు క్షమించే దేవుడు. మాకేమో నీకు దుర్గత వస్తుంది, మీరు చనిపోతారు, దేవుని ఉగ్రత వస్తుందని ప్రకటించమంటావు. మేము ప్రకటించిన తర్వాత ఆ ఉగ్రత వాళ్ళకి రాకపోతే మేమేమైపోతాం? ప్రవక్తలుగా మా మాటలు నిరర్ధకమైపోయినట్టే కదా. ఇది ఊహించే కదా, ఇలా జరుగుద్దని నేను అక్కడున్నగానే అనుకుని కదా దాని ముందుగానే నేను రాకుండా ఆగిపోయాను. అందువల్లనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకునియ్యక చంపుమని యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఇదంతా ఆశ్చర్యం చూడండి. దావీదు చేసిన ప్రార్థన మనం చదివాం ఈ ఆరాధన ప్రారంభంలో. నిర్దోషమైన మార్గంలో నేను నడుచున్నట్లు యెహోవా నాకు వివేకం పుట్టించమంటాడు. ఇప్పుడు నిర్దోషమైన మార్గంలో ఇతన్ని నడిపిస్తున్నప్పుడు ఇతనికి వివేకం ఉండి మాట్లాడుతున్నాడా, వివేకం లేక మాట్లాడుతున్నాడా? మారు మనసు పొందిన తర్వాత కూడా ఆ పట్టణస్తులను చంపేయమంటాడేంటి?
అంటే దేవుని మనస్సును అర్థం చేసుకున్నాడా, అర్థం చేసుకోలేదా? మరి అర్థం చేసుకున్నవాడైతే దేవుని మాటకు విధేయత చూపించాలి కదా. ఏమంటున్నాడు? నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని. ఇవన్నీ మంచివే కదా. దేవుడు కృపగలవాడు, శాంతము గలవాడు, జాలి గలవాడు, కటాక్షము గలవాడు, పశ్చాత్తాపపడేవాడు, కీడు చేయక మానేవాడు. నువ్వు ఎలా అంటాడు అని తెలుసుకుని నేను పారిపోతున్నాను అంటాడేంటి? సో కొన్ని సార్లు దేవుని తండ్రి హృదయాన్ని అర్థం చేసుకొని పిల్లలు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ జీవితాల కోసం మనం ఎంతో భారంతో వాళ్ళకి మంచి బోధిస్తూ ఉంటే ఆ పిల్లలు తండ్రులకు ఎదురు తిరిగి అలా మాట్లాడుతూ ఉంటారు. నేను ఇంక నాలాంటి బ్రతకడం వేస్ట్, యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాన్ని తూర్పు తొట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా. నేను అడుగుతాను, ఇప్పుడు యోనా అక్కడ పందిరేసుకుని కూర్చుని ఆ పట్టణంకు ఏమి సంభవించునో చూద్దాం అనుకోవడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? అంటే యెహోవా అగ్నిగంధకములతో సొదొమ గొమొర్రా పట్టణములను కాల్చివేసినట్లు కాల్చి బూడిద చేసేస్తాడు ఈ పట్టణాన్ని అని చూద్దామని ఎదురు చూస్తున్నాడు. చూడండి ఎంత కంపారిజన్. మీరు అబ్రహాముని సొదొమ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా ఇట్టి కీడు నేను ఎట్టు చేయగలను, ఇట్టి కార్యము నేను ఎట్లు చేయగలను అంటాడు దేవుడు. నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా ఈ సొదొమను నేను ఎలా కాల్చివేస్తానంటాడు. అబ్రహాముకు చెప్తాడు దేవుడు. అబ్రహాముకు చెప్పినప్పుడు భలే మంచి పని చేస్తున్నావు దేవా, నిజం వాళ్ళ పాపం చాలా ఎక్కువైపోయింది కాబట్టి తొందరగా ఆ పట్టణాన్ని కాల్చే అన్నాడా? లేకపోతే ఆ పట్టణంలో 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 5గురు ఉన్నా, ఒక్కరున్నా విడిచిపెట్టి దేవా అని ప్రార్థన చేశాడు. దిస్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యోనా అండ్ అబ్రహాం. అబ్రహాము దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. ఈయన ప్రవక్తే, ఈయన యెహోవా సేవకుడే. కానీ ఏమంటున్నాడు? నువ్వు నాశనాన్ని తెస్తానన్నావు, తీసుకురా అంతే. నువ్వు ఓసారి ప్రకటించావు కూడా అది చేయాలంతే. నువ్వు క్షమించాలంటే నేను ఒప్పుకోను. ఇదిగో నేను ఇక్కడ పందిరేసి కూర్చుంటున్నాను, ఆ పట్టణానికి చేయాల్సిన కీడు నువ్వు చేయంతే అని చెప్పి అంటున్నాడు. కొన్నిసార్లు జ్ఞానము కలిగినటువంటి వారు, దైవభక్తి కలిగినటువంటి వారు మొండి పట్టు పట్టి దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా మారిపోతారు. ఇప్పుడు యోనా చేస్తున్నది ఏంటి? దేవుడి మీద తిరుగుబాటు. నన్ను చంపే, లేకపోతే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా, లేదా నన్ను చంపేస్తావా, నేను బ్రతకడం వేస్ట్. కొన్నిసార్లు మన ప్రార్థనల్లో న్యాయం ఉండదండి. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, మీరు ఆ అన్యాయముగా ప్రార్థన చేస్తారు, మీరు చేసే ప్రార్థనలో న్యాయం ఉండదంటాడు. ఇక్కడ యోనా చేస్తున్న ప్రార్థనలో న్యాయం ఉందా? కుడి ఎడమలు తెలియని 1,20,000 మంది పిల్లలు ఆ పట్టణంలో ఉన్నారు. 7,50,000 మంది జనాభా కలిగినటువంటి ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేస్తావా, లేదా నన్ను చంపేస్తావా అంటాడు. సో దేవుడు యోనాకు మరి పాఠం నేర్పాలనుకున్నాడు. కాబట్టి అతను ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ చూడండి దేవుడు చేసిన అద్భుతం. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించిన ఎండలో కూర్చుని ఉన్నాడు. అప్పటికప్పుడే తన కళ్ళ ముందు ఒక సొర చెట్టు అలా పెరిగిపోయింది. అది పెద్దదైపోయింది, చక్కగా నీడేస్తుంది. అమ్మయ్య, దేవుడు ఎప్పుడు చేస్తాడో చేయని, 2 రోజుల్లో చేస్తాడా, 3 రోజుల్లో చేస్తాడా, వారం రోజుల్లో చేస్తాడా, నాకైతే ఈ చెట్టు నీడ దొరికింది, ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది అని అనుకున్నాడు. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను.
అయితే మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడు కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. దేవుడు సొరచెట్టుకి ఆర్డర్ వేశాడు. సొరచెట్టు పెరిగిపోయింది. దేవుడు మరి ఒక పురుగుకి ఆర్డర్ వేశాడు, నువ్వు వెళ్ళి ఆ సొరచెట్టుని తినేయమని. ఆ పురుగు దేవుని మాటకు విధేయత చూపించింది, వెళ్ళి ఆ సొరచెట్టుని తినేసింది. ఇప్పుడు దేవుడు ఎండకు ఆర్డర్ ఇస్తున్నాడు. ఏమని? నువ్వు నీ టెంపరేచర్ పెంచు, నువ్వు నీ వేడిమిని పెంచు. గాలికి ఆర్డర్ ఇస్తున్నాడు. తూర్పు గాలి, భయంకరమైనటువంటి వేడిమి గల తూర్పు గాలి వచ్చేలాగా దేవుడు ఆర్డర్ ఇచ్చినప్పుడు గాలి ఆయన మాటకు లోబడుతుంది, పురుగు ఆయన మాటకు లోబడుతుంది, చెట్టు ఆయన మాటకు లోబడుతుంది, చేప ఆయన మాటకు లోబడుతుంది, సముద్రం ఆయన మాటకు లోబడుతుంది, భూమి మీద ఉన్న సమస్తమైన సృష్టము యావత్తు కూడా దేవుని యొక్క మాటకు లోబడుతోంది. కానీ దేవుడు తన స్వారూప్యంలో చేసుకున్నటువంటి మనిషి మాత్రము దేవుని మాటకు లోబడుట లేదు. అందుకే ఒకవేళ నీకు చెవులు ఉండిన ఎడల, ఒకవేళ నీకు చెవులు ఉండిన ఎడల నేను చెప్పు మాటలు వినుగాక, ఆత్మ చెప్పు మాటలు వినుగాక. ఆత్మ అయినటువంటి దేవుడు మనతో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనము చెవులు గలవారిగా ప్రవర్తిస్తాం. దేవుడు నాతోనే మాట్లాడాడండి. కొన్నిసార్లు చెవులు లేని వారిగా మనము ప్రవర్తిస్తాం. దేవుడు మనతో మాట్లాడినప్పటికీ కూడా ఇది నాకు కాదులే, మనకేం కాదులే అని చెవులు లేని వారిగా మనము ప్రవర్తిస్తాం. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు తూర్పు గాలికి ఆర్డర్ ఇచ్చాడో మరి వేడిమి పెరిగిపోయింది. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడి కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టుని గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగుగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అంటున్నాడు. అంటే సముద్ర గర్భంలోనికి విసిరేసినా గానీ ఇతనికి ఏం రాలేదు? బుద్ధి రాలేదు. మత్స్య గర్భములో 3 రాత్రులు 3 రోజులున్నా కూడా ఇతనికి బుద్ధి రాలేదు. దేవుడు అడుగుతున్నాడు, అరే ఈ సొర చెట్టు విషయంలో నీవు ఇంతగా కోపగించుకుంటున్నావే, ఇది నీకు న్యాయమా అంటే, ఎస్, నేను చచ్చేంతగా న్యాయమే ఇది. కొన్నిసార్లు అడ్డంగా వాదిస్తాం కదా మనం దేవునితోటి, అడ్డంగా వాదించేస్తాం మనం. దేవుణ్ణి అనేక ప్రశ్నలు వేసేస్తాం. ఎస్ దేవా, నువ్వు చేసిన తప్పు నీకు తెలీదు. నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకున్నాను, నువ్వు ఆ అమ్మాయిని ఇచ్చి నాకు చేయాలి. నువ్వు తీసుకొచ్చి ఇంకొక అమ్మాయిని ఇచ్చి చేస్తే ఏం చేసావు నువ్వు? పెద్ద మనిషిగా నిన్ను పెట్టినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? దేవుడికి బుద్ధులు చెప్తాం. కొన్నిసార్లు దేవుడికి సలహాలు ఇస్తాం మనం. దేవా, నువ్వు ఆయనతో మాట్లాడవా, నువ్వు ఈయనతో మాట్లాడవా? పాపం దేవునికి తెలియదు కదా ఎవరితో మాట్లాడి మన జీవితాల్లో పని చేయించాలి. అందువల్ల మనం ఐడియాలు ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఈయనేమంటున్నాడంటే, దేవునికి ఎదురు తిరిగి ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే. అప్పుడు యెహోవా అడిగిన ఒక్క మాట చూడండి, నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే యోనా. మరి 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినెవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా? ఒక్క రాత్రిలో పుట్టి నువ్వు నీళ్లు పోయలేదు, నువ్వు పుట్టించలేదు, నువ్వు పెంచలేదు, నువ్వు దానికి ఏమీ చేయలేదు. తనంతట తానుగా ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి వాడిపోయిన ఒక మొక్క విషయంలోనే నేను చచ్చేంతగా ఇది న్యాయమే, నాకు కోపం వచ్చుటని నువ్వు అంటున్నావే. మరి ఇంతమంది జనాభా కలిగినటువంటి ఈ పట్టణం విషయంలో నేను విచారపడవద్దా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని మార్గాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు రీడ్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు నో ద వే ఆఫ్ అవర్ లార్డ్. దేవుని యొక్క మార్గాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనము దేవుని మాటలకు విధేయత చూపించగలిగే వారి ఉంటాం. యోనా ఖచ్చితముగా మంచి ప్రవక్త. యోనా దేవుని ద్వారా ఎంచుకోబడిన వాడే.
యోనా దేవుని ద్వారా నా సేవకుడైన యోనా అని అనిపించుకున్నవాడే. అయితే కొన్ని సార్లు యోనా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల నీవు కటాక్షము జాలియు బహుశాంతమును అత్యంత కృపయు కలిగినటువంటి దేవుడని నాకు తెలిసే నేను పారిపోవాలనుకున్నా. ఎవరైనా దేవుని కటాక్షం ఈ పట్టణము మీద కలుగునుగాక, దేవుని శాంతం ఈ పట్టణం మీద ఉండునుగాక అని ప్రార్థన చేస్తారు. అంటే మనుష్యుల లెక్కలు, మనుష్యుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనుషుల ఆలోచనలు ఏంటంటే ప్రాణానికి ప్రాణం, ముళ్ళుకు ముళ్ళు, కాలుకి కాలు, ఇది మనుషుల లెక్కలు. దేవుని లెక్కలు ఏంటంటే పాపము చేసిన వాడిని సహితము క్షమించేటటువంటి దేవుడు. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనము యోనా మనస్తత్వంలో కాకుండా దేవుని స్వారూప్యంలోనికి మనం మారగలగాలి. మన దేవుడు క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, కటాక్షము చూపించేటటువంటి దేవుడు. కాబట్టి వారు ఎంతటి ఘోర పాపులైనా కానివ్వండి, వారిని దేవుడు క్షమించినప్పుడు మనము బాధపడిపోతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అనేక మార్లు దేవుని యొక్క మాటను తిరస్కరించి, దేవుని యొక్క మాటకు ఎదురు చెప్పి, దేవుని యొక్క మాటకు లోబడక, దేవుని యొక్క మాటకు విధేయత చూపించక మరి ప్రవర్తించినటువంటి ఆ యోనా వలె కాకుండా మనము అబ్రహాము వలె, ఒక్కరు నీతిమంతుడున్నా కూడా ఈ పట్టణమును రక్షిస్తావయ్యా, ఇదిగో నీ దాసుడినైనటువంటి నేను ఆఖరి మారు ధైర్యం చేసి అడుగుతున్నాను, తెగించి నేను నిన్ను అడుగుతున్నాను, ఒక్క నీతిమంతుడుంటే ఆ పట్టణాన్ని కాపాడొచ్చు కదా. ఎంత అద్భుతమైన ప్రార్థన. యోనా కూడా ఆ పట్టణంలో ఉన్నటువంటి చిన్నపిల్లలను బట్టో, వృద్ధులను బట్టో, నీతిమంతులను బట్టో ఆ పట్టణాన్ని కాపాడయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఎంత బాగుండేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము దీపముగా, దీపస్తంభం మీద పెట్టబడిన వారిగా ఉండి అనేకులకు వెలుగిచ్చే వారిగా మనం ఉండాలన్నది దేవుని ఆశ. సో మన శక్తిని, మన సామర్థ్యమును, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానమును మనము మనకు మాత్రమే ఉపయోగించుకోవాలనుకోవడం మంచం కింద పెట్టడం, మనం మాత్రమే దాని ద్వారా లబ్ధి పొందుకోవాలనుకోవడం కొంచెం కింద పెట్టడం. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము, దేవుడు నీకు ఇచ్చినటువంటి తెలివితేటలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి సామర్థ్యము, ఇవన్నీ కూడా దీపస్తంభము మీద పెట్టబడాలి అంటే ఈ లోకానికి మనము వెలుగుగా మారాలి, అనేకులను మనము వెలిగించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని మార్గములో మనము నడిచేటటువంటి వారిగా, జీవ మార్గము మరణ మార్గము ఆయన మన కన్నుల ఎదుట పెట్టించాడు, మేలును కీడును ఆయన మన ముందు ఉంచాడు. కాబట్టి మేలైన వాటిని ఎంచుకునే వారిగా, శ్రేష్టమైనటువంటి వాటిని ఎంచుకునేటటువంటి వారిగా, దేవుని యొక్క వివేకమును పొందుకొని నిర్దోషమైనటువంటి మార్గములో నడిచేటటువంటి వారిగా ఈ రాత్రి దేవుడు మనల్ని అందరినీ కూడా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వినుటకు మీకు చెవులు ఉండిన ఎడల మీరు వినుగాక, ఆత్మ చెప్పు మాటలను చెవిగలవాడు వినుగాక. ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడవు, ఇంతవరకు స్పష్టముగా మీరు మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి ఆయన మార్గంలోనికి వస్తారో, ఆయన
జీవపు వెలుగై ఉన్నాడు గనక ఆయన వెలుగులోకి వచ్చిన వారు ఈ లోకానికి వెలుగవుతారు. ప్రైజ్ ది లార్డ్. మేము వెలిగించబడి అనేకులను వెలిగించే వారిగా మేము ఉండాలన్నది మీ ఆశ తండ్రి, మీ కోరిక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా జీవితంలో మేము చూసాం, నీ మీద తిరుగుబాటు చేశాడు. అనేక మార్లు మీ మాటను మీరి అవివేకముతో ప్రవర్తించాడు. అతడు జ్ఞానియే, అతడు భక్తుడే, అతడు సేవకుడే, అతడు నీ దాసుడే. నీ ద్వారా ఎంచుకొనబడిన వాడు, ఏర్పరచబడిన వాడు, ఎన్నిక కాబడిన వాడు. అయినను కొన్నిసార్లు ప్రభువా నీ మాటకు అతను విధేయత చూపించలేదు. ఈ రాత్రి నిన్ను దేవునిగా కలిగినటువంటి మేము మా విశ్వాస ఆత్మీయ వ్యక్తిగత జీవితాల్లో అనేక మార్లు నీ మాటకు మేము విధేయత చూపించలేకపోతున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, ఈ లోక సంబంధమైనటువంటి కార్యములలో పడి నీ మాటకు విధేయత చూపించకుండా అవిధేయత కలిగిన వారై దేవా నీ మీద తిరుగుబాటు చేస్తున్నాం. మేము చేసేటటువంటి తిరుగుబాటు వలన మేము శ్రమల పాలవుతున్నాం. మా అవిధేయత అనే మత్స్యగర్భములో ఉండి మేము నీకు మొరపెడుతున్నాం. మా అజ్ఞానం అనే మత్స్యగర్భములో నుండి మేము మీకు మొరపెడుతున్నాం. మా దారిద్ర్యము అనే మత్స్యగర్భములో నుండి మేము మీకు మొరపెడుతున్నాం. మా అనారోగ్యం అనే మత్స్యగర్భములో నుండి మేము మీకు మొరపెడుతున్నాం. కానీ ఆ మత్స్యగర్భములోనికి వెళ్ళడానికి కారణము మేమే, విసిరివేయబడడానికి కారణము మేమే. మా అతిక్రమములే, మేము చేసినటువంటి దోషములే. అందుకే దావీదు తండ్రి నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. నా పాపములు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. రాత్రి దావీదుకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానం మాకు దయచేయండి. మా అతిక్రమములను మేము తెలుసుకొని, మా దోషములను, మా పాపములను మేము తెలుసుకొని, మేము నీ తట్టు తిరిగి మారు మనస్సు పొంది నీ మాటకు లోబడే వారిగా, నీ మాటకు విధేయత చూపించే వారిగా మమ్మల్ని మార్చండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఏ ఒక్కరూ కూడా నాశనం అవ్వాలని దేవా ఏనాడు కూడా మేము కోరుకునే వారిగా మమ్మల్ని ఉంచకండి. వారు మాకు భయంకరమైనటువంటి ద్రోహము చేసిన వారైనప్పటికీ కూడా వారి ఎడల కూడా వారు నీ కుమారులు, వారు నీ పిల్లలై ఉన్న నీ స్వారూప్యములో రూపించబడిన వారు గనుక మేము వారిని శపించుటకు మేము అర్హులము కాము. మీరు ఆశీర్వాద వచనమునే గాని శాపవచనమును మీరు పలకకూడదు. ఇది మీ ఆజ్ఞ. తీర్పు తీర్చడం మీ పని కాదు, ఇది దేవుని పని. మీరు దీవించవలసిన వారై ఉన్నారు. కొన్నిసార్లు ప్రభువా కొన్ని పరిస్థితులను బట్టి మేము కొంతమందిని శపిస్తున్నామేమో. మేము ఎవ్వరినీ కూడా శపించకుండా తండ్రి, మేము అందరినీ దీవించేవారిగా, అందరినీ ప్రేమించేవారిగా, అందరి రక్షణ కొరకు ప్రార్థన చేసేవారిగా ఈ రాత్రి ఆ హృదయాలను మీరు మార్చండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నిర్దోషమైన మార్గములో నేను ప్రవేశించున్నట్లు, నిర్దోషమైన మార్గములో నేను నడుచున్నట్లు నాకు వివేకము గల హృదయాన్ని దయచేయమని దావీదు అడిగిన రీతిగా నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాము. అలాంటి వివేకము కలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయును గల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానిదవని తెలిసి నేను తర్షీసునకు పారిపోయానంటున్నాడు. దేవా నీవు కృపగల దేవుడు అని తెలిసి, నీవు జాలిగల దేవుడు అని తెలిసి, నీవు
అన్యాయస్తులను గాలిని, పాపము చేసిన వారి మీదను పాపము చేయని వారి మీదకు కూడా నీ వెలుగును, నీ వర్షాన్ని నీవు కురిపించేటటువంటి దేవుడు. అందుకే మేము ఒకవేళ అందరినీ సమానంగా చూస్తున్నాడేంటి ఈ దేవుడు? ముందు వచ్చిన వాడికి, ఆఖరిలో వచ్చిన వాడికి ఒకే జీతాన్ని ఇస్తున్నాడేంటి ఈ దేవుడు అని ఒకవేళ నీకు వ్యతిరేకంగా తిరిగి మేము పాపము చేసి మేము ఉపద్రవములో పడిపోకుండా, సముద్ర గర్భములో విసిరివేయబడకుండా ఈ మనస్సుని గ్రహించే కృప మాకు దయచేయండి. వివేకము గల హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. యోనా జీవితాన్ని నైనా చాలా స్పష్టంగా మీరు మాకు చూపించారు. ఎంత గొప్ప సేవకుడు తండ్రి. 3 దినములలో చేయాల్సిన సువార్త ఒక్క దినములోనే ముగించి అతడు ఎంత గొప్పగా ప్రకటించి ఉండకపోతే రాజు దగ్గర నుంచి బంటు వరకు పశువులు సహితము ఉపవాసము చేసి గోనెపట్ట కట్టుకుని భోజనము మాని నీళ్లు మాని వారు మారు మనసు పొందారు. గొప్ప సేవకుడై ఉండి కూడా నీ హృదయాన్ని అర్థం చేసుకోలేదు తండ్రి. నువ్వు వాళ్ళను చంపుతావా లేకపోతే నన్ను చంపుతావా అని అడిగాడు. ఈ సొర చెట్టు విషయంలో నీవు కోపించుట న్యాయమా అని నీవు అడిగినప్పుడు నా ప్రాణము పోవునంతగా ఇది న్యాయమే అన్నాడు. అప్పటికీ నీ హృదయాన్ని తెలుసుకోలేకపోయాడు. లేదు ప్రభువా, ఒక్క రాత్రిలో పుట్టి పెరిగిన సొర చెట్టు మరి పురుగు తినివేయడం ద్వారా అది వాడిపోయినప్పుడు, దాని గురించి నేను ఇంతగా బాధపడుతున్నప్పుడు మమ్మల్ని అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నీవింకెంతగా పశ్చాత్తాపపడతావు, నన్ను క్షమించయ్యా, నీ హృదయాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అని యోనా చెప్పుంటే ఎంత బాగుండేది. నేను కోపించుట న్యాయమే, నా ప్రాణము పోవునంతగా ఇది న్యాయమే. మొండితనాన్ని చూపిస్తున్నాడు, నీ మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వినుచున్న వారిలో మాలో మేమెవ్వరమైనా తెలిసి తెలియక నీ మీద తిరుగుబాటు చేస్తున్నామేమో, మమ్మల్ని క్షమించండి తండ్రి. వివేకము గల హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. చెవులుండి కూడా వినని వారిగా, నీ మాటకు లోబడక, నీకు విధేయత చూపించక అవిధేయత చూపిస్తూ నీ యొక్క కోపాన్ని మేము రేపేవారిగా మేము ఉంటున్నామేమో. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని క్షమించండి. ఈ సన్నిధిలో మేము మొరపెడతాం తండ్రి. హృదయాన్ని మేము అర్థం చేసుకున్నాం ఈరోజు. తండ్రి దృష్టిలో అందరూ సమానమే, ఏ ఒక్కరూ నశించుట ఆయన చిత్తము కాదు. 880 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నినివే పట్టణమునకు వెళ్ళి సువార్త ప్రకటించమంటే 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తర్షీసుకు పారిపోయాడు ప్రభువా యోనా. ఈరోజు మేము కూడా నీ మార్గానికి దూరమై మమ్మల్ని మేము నీకు మాకు బహు దూరముగా పారిపోయే వారిగా ఉంటున్నామేమో. ఈ రాత్రి తండ్రి, ఖడ్గమైనను, మరణమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, శ్రమ అయినను, ఎత్తైనదైనను, లోతైనదైనను, మరి ఏదైనను కూడా నీ ప్రేమ నుండి మమ్మల్ని దూరము చేయకుండానట్లు మీ కృప మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీ ప్రేమలో మేము కొనసాగే వారిగా, నీలో అంటకట్టబడి, నీలో అతుకబడ్డ ద్వారా నీ స్వారూప్యంలోనికి మార్చబడి మేము క్రీస్తు స్వారూప్యములోనికి మారువారుగా మమ్మల్ని మార్చండి తండ్రి. పౌలు గారు, ప్రభువా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఎంత గొప్ప రూపాంతరము తండ్రి. అట్టి గొప్ప రూపాంతరాన్ని మాకు దయచేయండి. మేము మిమ్మల్ని పోలి నడుచుకునే వారిగా మా జీవితాలను మార్చమని. దేవా, మాలో మీకు వ్యతిరేకమైనది
మీకు విరోధమైనది అవును. మాలో ఉంటే గనక నీకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదని మీ వాక్యము సెలవిస్తాం. దేవా, మేము మా వ్యతిరేకతల ద్వారా, మా అవిధేయతల ద్వారా మేము వర్ధిల్లకుండా మాకు మేమే హాని చేసుకుంటుంటే ఈ రాత్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభు. మాలో ఉన్నటువంటి అవిధేయతను తీసివేయండి, అవివేకాన్ని తీసివేయండి, విధేయతతో మా హృదయాలను నింపండి. తెహిలా సంఘాన్ని ప్రభు, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీ చేతులకు సమర్పిస్తున్నాం. అనేక నెలలుగా, వందలాది దినములుగా ప్రతిదినము మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. అయినా గడిచిన ఈ కొద్ది నెలలుగా మా జీవితాల్లో మీ మాట వినుట ద్వారా ఇది అసాధ్యము అని అనుకున్న పనులు ఎన్నో మీరు మా జీవితాల్లో జరిగించారయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని మాట వినేవాడు వర్ధిల్లుతాడు. ఈ మాట మేము వినుచున్నందుకై, ఈ మాట వినుటను బట్టి మేము విశ్వాసములో బలపడి మేము అనుదినము వర్ధిల్లే వారిగా మీరు మమ్మల్ని మార్చినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. ఆన్లైన్ లో, యూట్యూబ్ లో చూస్తున్న వారు ప్రభువా, వారి హృదయాల్లో మీకు వ్యతిరేకమైనటువంటిది అవిధేయత ఒకవేళ కలిగి ఉంటే వారి అవిధేయతలను విధేయతలుగా మార్చండి. మీ వాక్యమునకు లోబడే వారిగా, మీ మాటకు లోబడే వారిగా, విధేయత చూపించే వారిగా, నిర్దోషమైన మార్గములో నడిచే వారిగా, వివేకము కలిగినటువంటి హృదయాలను అందరికీ దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయినా సంఘాన్ని నానాటికి అభివృద్ధి చేస్తూ సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును సర్వ సమృద్ధిలోనికి మీరు నడిపించుకొని మీ నామము మాత్రమే మహిమపరచబడులాగా మీ గొప్ప కార్యములు మా జీవితాల్లో మీరు జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న సాక్ష్యం అయ్యాక ప్రార్థనలోకి వెళ్తారు. బాబాయ్, ఎస్, అందరు బాబాయ్, అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. మొన్న విజయవాడ వెళ్ళి సోమవారం నిన్నటితో ట్రైనింగ్ పూర్తయింది బాబాయ్. నిన్న సాయంత్రం నైట్ 10 అయిపోయింది బాబాయ్ ఇంటికి వచ్చాక. జంగారెడ్డి ఇచ్చారు బ్రాంచ్. మండే నుంచి వర్క్లోకి వెళ్ళమన్నారు బాబాయ్. 15 రోజులు ఎక్స్పీరియన్స్ అతను ఇచ్చి పంపుతారంట, తర్వాత మేము వెళ్ళాలంట వర్క్లోకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన అక్కడ అనేసాడు, వీళ్ళు ముగ్గురు చేయలేరు కానీ నువ్వు చేసుకుంటే బాగానే అడుతూ, నువ్వు జాబ్ చేసుకో, నీకు టాకింగ్ పవర్ గట్రా బాగానే ఉంది కదా, నీకు బాగానే ఉంటుంది ఫీల్డ్, చేసుకుంటే బాగుంటది, మరి చేసుకొని నాకు చెప్పారు బాబాయ్. ప్రైజ్ లార్డ్. ఎగ్జామ్ పెట్టారు, ఎగ్జామ్ రాసాం. అక్కడ అందరినీ నుంచోబెట్టి మీరు కస్టమర్తో ఎలా మాట్లాడతారో మాట్లాడి నేను చెప్పించారు. మాట్లాడాను, చెప్పాను, అంతా బాగానే జరిగింది బాబాయ్. నిన్న సాయంత్రం 5ంటికి వదిలేరు బాబాయ్. 5ంటికి వదిలితే నేను కూర్చుని 2ంటికి 2:30కి మా ఫ్రెండ్ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే విజయవాడలో ఉన్నారా, కార్ వేసుకొచ్చాను. సరే భలే వేసుకొచ్చారు బాబు, 5ంటికి క్లాస్ అయిపోద్ది, వెళ్ళిపోదాం అని చెప్పి ఏదో దేవుడు పురమాయించినట్టు అలా కుదిరిపోయింది బాబు. ప్రైజ్ అది లార్డ్. నిన్న ఇంటికి వచ్చేటికి 10 అయింది బాబు. అది బాబు జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఉద్యోగం వరకు ఎంతో ఆశతో కనిపెట్టి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఉద్యోగాన్ని నీకు ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో దేవుని చిత్తాన్ని కనిపెట్టి కష్టమైన నష్టమైన నమ్మకముగా నువ్వు పని చేసుకుంటే దేవుడు నిన్ను విశ్వాసమంత ఎత్తుకు ఎక్కిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే అన్నారు బాబు ఆయన కూడా, నువ్వు 6 నెలలు ఖచ్చితంగా నువ్వు కష్టపడితే బిఎం కింద ప్రమోట్ అయిపోతావు, చూసుకో, మరి నీకు అది టాలెంట్ ఉంది, మరి జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటది అన్నారు. ప్రైజ్ ద లార్డ్, దేవుని నామమునకే మహిమ. ప్రార్థన చేయండి అందరూ ఆ స్టేజ్ కి వెళ్ళాలని. ఖచ్చితంగా అక్కడ దాకా నడిపించిన దేవుడు చెయ్యి పట్టుకుని ఆ స్థాయికి వెళ్ళేంత వరకు కూడా ఆయన కృప స్థాయికి తోడుగా ఉండును గాక. ఆమేన్. కంగ్రాచులేషన్స్ సాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అత్త. జాగ్రత్తగా చేయి సాయి, బాబాయ్ లాగా అవుతావు. సరే అత్త,
చేతనంతా ఇక ఏ దారి లేనప్పుడు మనం దేవుడు చూసిన దారిలో మానకుండా చెయ్యమ్మా, అలాగే వదులుతుంది. అదేనత్త. ఇంజనీరింగ్ చదివిన ఇంజనీరింగ్ చదివిన చెల్లి కన్నా ఎక్కువ శాలరీ తీసుకుంటాను. ఆమె అర్థమైందా? అదే అది అదే అత్త. తప్పకుండా జాగ్రత్తగా చేసుకోమ్మా, అదే అత్త. అద్భుతమైన బాగుంటది లైఫ్. నీ లైఫ్ వెనక్కి తిరిగి చూసుకోకల్లా, దేవుడు ఇచ్చాడు నీకు అది. మరి 5 నెలలుగా మనం ప్రార్థన చేస్తానే ఉన్నాం. ఈ కంపెనీ, ఆ కంపెనీ, అది ఇదని ఈ కరెంట్ వైపే చూసాం. మరి దేవుడు ఎందుకో మరి మళ్ళీ ఇలా అక్కడ ఇక్కడ ఇవ్వకుండా నీకు అందుబాటులో జంగారెడ్డి గుడిలో చేయమన్నారు చూడు, అదంతా దేవుడు కృప కాకపోతే. అదే అది అదే అత్త. దేవుడు బాబాయ్ ప్రార్థన చేసుకుందాం. దేవరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తాం. నీవు నాకు చెప్పకముందే నీ బాధ నేను ఎరిగి ఉన్నాను, నీవు నాకు చెప్పక మునుపే నీ బాధ నేను ఎరిగి ఉన్నాను, నీవు ఆశించిన మేలుల కంటే మేలుల కంటే అత్యధికముగా దేవుడా నేను, అత్యధికముగా ఇచ్చే దేవుడా నేను. మార్గం నేనే, సత్యం నేనే, జీవం జ్యోతి నేనే. మార్గం నేనే, సత్యం నేనే, జీవము జ్యోతి నేనే. కలవరపడకు మనసా, నీవు నాకు తోడుండగా. కన్నీరెందుకే బిడ్డ నీకు, నీడగా నేనుండగా. మార్గం నేనే, సత్యం నేనే, జీవము జ్యోతి నేనే. మార్గం నేనే, సత్యం నేనే, జీవము జ్యోతి నేనే. స్తోత్రమయ, స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడు మహోన్నతుడైన రాజాదిరాజానికి కొందనాలు చెల్లిస్తున్నా, మహాపరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమందాసున్న గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, నీ మహాకృపలో దయలో దేవా మమ్మల్ని వర్తిలింపజేసిన వాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా హృదయ ఆశలను తీర్చే గొప్ప దేవుడో దేవా, అడగక మునిపే దేవా, అడిగిన వాటికంటే దేవా, ఊహించు వాటికంటే దేవా అత్యధికంగా దీవించు దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో మా జీవితాలను చేస్తున్న దేవా మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ కృపలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ అద్భుతాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా దేవా ఇదిగో మేము ఊహించలేని మేళ్లతో దేవా ఆశించే గొప్ప దేవుడు మాకుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఇంతవరకు దేవా వాక్యము ద్వారా మాతో మాట్లాడిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మా జీవితాలను దేవా ప్రతి దినము సాయంకాలము దేవా మాతో మాట్లాడడానికి దేవా గగనం విడిచి మా మధ్యకు వస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మహాపరిశుద్ధులుగా ఉంటూ దేవా ఇగో తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా దేవా పవిత్రులుగా దేవా నీ సన్నిధికి మమ్మల్ని ఆహ్వానించుకుంటున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా దోషాలు, మా అతిక్రమలు, మా పాపములను దేవా అయ్యా ఇదిగో మా శ్రమలను, మా దుఃఖాలను దేవా, మా కన్నీరునంతటిని దేవా నీ వాక్యము ద్వారా దేవా ఇదిగో మమ్మల్ని ఉదక స్నానం చేయించి దేవా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సమీపించరాని తేజస్సులో ఉన్నావు దేవాది దేవా. ఇదిగో తండ్రి ఎన్నిక లేని మా దగ్గరికి దేవా మాకు సమీపంగా ఉంటున్న వాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన ఆలకించువాడై దేవా ఇదిగో తండ్రి మా ప్రార్థనలు ఆలకించి దేవా మాకు మనవలు దయచేస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నారు. యెహోవా వల్లే మాకు రక్షణ దొరుకునని దేవా. అయ్యా ఇదిగో తండ్రి యోనా అయితే దేవా ఇదిగో తండ్రి మహా అగాధంలోంచి పాతాళ కూపంలోంచి దేవా అయ్యా ఇదిగో నీకు బొర్ర పెట్టగా దేవా అయ్యా ఇదిగో మత్స్య కడుపులో ఉండి మొర్ర పెట్టగా దేవా ఆలకించిన దేవుడు అయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి దేవా మా చుట్టూ దేవా శ్రమలనే జలములు చుట్టి ఉన్నప్పుడు దేవా, కరుణనే దేవా ఇదిగో తండ్రి నాచుతో మేము ఉన్నప్పుడు దేవా అయ్యా పాపాలతో ఉన్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి యోనాను దేవా అయ్యా ఇదిగో తండ్రి బయటికి దేవా మత్స్య కడుపులోంచి బయటికి దేవా ఇదిగో కక్కి వేయించిన వాడా ఇదిగో తండ్రి మాలో ఉన్న దేవా దోషాల్ని, అతిక్రమలను, పాపాల నుండి దేవా నీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడిగి దేవా అయ్యా ఇదిగో తండ్రి ఈ లోకానికి దేవా దీపస్తంభం వలె దేవా
వెలిగిచ్చేవారుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి చెవులు గలవారు వినేవారుగా దేవా అయ్యా వినటం వల్ల విశ్వాసం కలిగేవారుగా దేవా ఇదిగో తండ్రి అమూల్యమైన విశ్వాసంతో దేవా నీ సన్నిధి మమ్మల్ని పిలుచున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృపయ్యా, ఇది కేవలం నీ రక్షణ ఆనందమయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆశ గల ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడో దేవా అయ్యా ఇదిగో సృష్టికర్తవై దేవా అయ్యా ఈ లోకమంతా దేవా నీ మాటకు లోబడి ఉంటుంది అయ్యా. ఆకాశములు దేవుని మహిమను గురించినవి, అంతరిక్షములు ఆయన చేతి పనులు ప్రచురపరుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుచున్నాయి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి భూమి ఆకాశములు దేవా అయ్యా ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టి దేవా అయ్యా నీ మాటకు లోబడి ఉంటుందయ్యా, నీ మాట వింటుందయ్యా. అటువంటి మాట వినేవారిగా దేవా అయ్యా ఇదిగో మా చెవులను దేవా నీ పరిశుద్ధ వాక్యము ద్వారా దేవా మమ్మల్ని పరిశుద్ధపరచొచ్చున్నానయ్యా. వినేవారిగా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా, నీ మాటకి లోబడేవారిగా ఉంచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బలులు దేవా ఇదిగో శ్రేష్టమైన బలులు, దహన బలులు అర్పించట కంటే దేవా నీ మాట వినట శ్రేష్టం అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ మాట వినేవారిగా దేవా నీ మాటకి లోబడేవారిగా దేవా మేము ఉండడానికి కృప చూపించొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా యోనాని జ్ఞాపకం చేసుకున్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యము ద్వారా దేవా మమ్మల్ని ప్రతి దినము దేవా తృప్తిపరిచి బలపరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆశీర్వాదాన్ని మా మీద కుమ్మరిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజా ఇదిగో తండ్రి యోనావలే దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా మేము లోకంలో దేవా పడిపోకుండా దేవా అయ్యా ఇదిగో నీ కృపతో దేవా అనేక మంది కొరకు దేవా ప్రార్థన చేసేవారుగా దేవా ఇదిగో తండ్రి అందరి కోసం దేవా మేము ప్రార్థించే వారిగా దేవా అబ్రాహం వంటి ప్రార్థన మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే ఆ దేవా ఇదిగో నీ ప్రార్థనా శక్తిని మాకు దాయిచ్చబడొచ్చున్నాను. మా అవసరతల కొరకు కాకుండా దేవా ఇదిగో నువ్వు ఇచ్చిన తలాంతులతో దేవా అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన దేవా సామర్థ్యం చెప్పున దేవా అయ్యా ఇదిగో తని అనేక ఆత్మలను రక్షించడానికి దేవా మమ్మల్ని ప్రార్థనా పనులుగా చేయబడొచ్చున్నానయ్యా. నీ ప్రార్థనతో దేవా మమ్మల్ని బలపరచబడొచ్చున్నాను. నీ వాక్యాన్ని దేవ ఇదిగో తండ్రి మాకు ఇచ్చిన సంతోషాన్ని సమాధానాన్ని దేవా అనేక మందికి చూపించే వారిగా దేవా అయ్యా ఇదిగో ప్రతి జీవి ఆశపడుతుండగా దేవా ప్రతి బిడ్డ ఆశపడుతుండగా దేవా వారి ఆశలను తీర్చబడొచ్చున్నాను. మాకిచ్చిన ఆనందాన్ని దేవా అనేక మందికి పంచాలని దేవా ఆశపడుతున్న ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మలో వర్ధిలింప చేయవచ్చున్నానయ్యా. అయ్యా ఇగోని పరిశుద్ధాత్మతో దేవా వారిని అభిషేకించబడొచ్చున్నాను. మహా కనికరము గలవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృపా సత్య సంపూర్ణంగా ఉంటుంది దేవా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. మా పాపాలన్నీ క్షమించే గొప్ప దేవుడో దేవా అయ్యా ఇదిగో యోనా అంటున్నాడు అయ్యా నేను ఎందుకు పారిపోయానంటే దేవా నువ్వు కృపా సమృద్ధి గలవాడవని క్షమించే దేవుడు అని దేవా అయ్యా ఇదిగో నేను పారిపోయాను తర్షీషు పారిపోయాను అంటున్నాడు అయ్యా. అయ్యా ఇదిగో మేము పారిపోయే వారిగా ఉండకుండా దేవా అయ్యా ఇదిగో నీ మాట విని దేవా ప్రకటించేవారుగా దేవా నీ ప్రకటనగా దేవా ఆత్మను మాకు దాయిచ్చేస్తున్నాను అయ్యా. నీ ఆత్మను మమ్మల్ని నింపడుచున్నానయ్యా. అయ్యా మాకు ఇచ్చిన తలాంతులను దేవా భూమిలో కప్పెట్టకుండా దేవా ఇదిగో తండ్రి మా తలాంతులను దేవా రెట్టింపు చేసుకునే వారిగా దేవా ఇదిగో తండ్రి ప్రార్థన తలాంతును దేవా వాక్యం అనే తలాంతును దేవా ఆత్మీయ వరాలనే తలాంతును దేవా భాషలు మాట్లాడే తలాంతును దేవా మేము అభివృద్ధి పరచుకునేడానికి నీ సహాయం దాయిచ్యమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అనేక కొరకు దేవా ప్రార్థన చేసేవారిగా దేవా వారిని రక్షించడానికి వారికి దేవా ఆశీర్వాదం కలగడానికి దేవా ప్రార్థించేవారిగా మమ్మల్ని మార్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యోబు ఇదిగో తండ్రి తన 3 స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవా అయ్యా ఇదిగో రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవా యోబు పొందుకున్నాడయ్యా. అటువంటి ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి కృప చూపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు దేవా ఇదిగో తండ్రి దేవా అబీమెలెకు దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తన దేశానంతటికి దేవా అయ్యా నువ్వు గర్భఫలాన్ని దయచేస్తావయ్యా. ఇగో అబ్రహాం జ్ఞాపకం చేసుకుని దేవా ఎప్పుడైతే అబీమెలెకు కొరకు ప్రార్థన చేశాడో దేవా ఇదిగో తండ్రి అబ్రహాం జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా ఇదిగో తండ్రి 100 సంవత్సరాల సమయంలో దేవా బిడ్డలుగా తండ్రిగా చేశాడయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇదిగో మేము ప్రార్థన చేసినప్పుడు దేవా ఏదైతే ఎదురు చూస్తున్నామో దేవా ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటామయ్యా. అవునయ్యా ఇదిగో మాలో లేని దాని ఇతరులకు ప్రకటిస్తున్నప్పుడు ఇతరుల మీద దేవా నీ దైవమే
ఉన్నతమైన అధికారంతో దేవా యేసు నామములో దేవా ఆ కార్యము జరగాలని దేవా మేము ప్రార్థించినప్పుడు దేవా మా జీవితాల్లో కూడా దేవా అదే కార్యం జరుగుతుందయ్యా. ఆమేన్. ఎంత గొప్ప దేవుడో దేవా. అటువంటి ప్రార్థనా పనులుగా దేవా మా జీవితాలను దేవరి సన్నిధిలో కట్టుకోవచ్చున్నానయ్యా. అనేక మందికి దేవా శాంతి సమాధానంతో నింపమని అడిగినప్పుడు దేవా మా జీవితాల్లో నీ శాంతి సమాధానం అనే జలాలు దేవా మా జీవితాల్లో ప్రవహింపజేస్తావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు ఇదిగో తండ్రి ఉద్యోగాలు దేవా అనేక మందికి ఇవ్వమని అడిగినప్పుడు దేవా మా కుటుంబాల్లో మాతో ఉన్న వారికి దేవా ఉద్యోగాలు దయచేసే దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి వివాహాల కొరకు దేవా ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు దేవా కనికరించమని అడిగినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి మా కుటుంబాల్లో మా గృహాల్లో దేవా వివాహాలు జరిగిస్తున్న దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అనేక కార్యాలతో దేవా అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని ముట్టమని అడిగినప్పుడు దేవా అయ్యా ఇదిగో మాకు దేవా నీ స్వస్థత దాయిచేస్తున్నావయ్యా. నీ బలాన్ని అనుగ్రహిస్తున్నావయ్యా. అటువంటి ప్రార్థనా జీవితాలు మాకు దాయిచ్చేవడుచున్నావయ్యా. ఒకరి కొరకొకరు దేవా ఇదిగో తండ్రి కీర్తన పాడుతూ దేవా ఒకరికొకరు దేవా ఇదిగో తండ్రి ఆయుధపరుచుకుంటూ దేవా నీలో బలపడే భాగ్యం మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా దివారాత్రాలు దేవా నీ వాక్యాన్ని ధ్యానించే వారిగా దేవా మమ్మల్ని సన్నిధిలో కట్టుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇగో దివారాత్రములు దేవా నీ వాక్యములు ధ్యానించువాడు ధన్యుడు అన్నావయ్యా. అయ్యా అది నీటి కాలువ నియోరం నాటబడదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అయ్యా. ఆమేన్. తన చేయుదంతయు సఫలమగును అంటున్నావయ్యా. అవునయ్య ఇదిగో తండ్రి నీ ధర్మశాస్త్ర వాక్యాన్ని దేవా విడిచిపెట్టకుండా దేవా దివారాత్రాలు చదివేవారిగా దేవా మాకు సమయాన్ని దాయిచ్చేయమడుచున్నా. మాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దేవా అయ్యా ఇదిగో మాకున్న పని ఒత్తిడి తగ్గించి దేవా అయ్యా ఇదిగో నీ వాక్యముతో దేవా మేము ఆనందించే భాగ్యం మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. ఆమేన్. అయ్యా ఇదిగో తండ్రి యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధంగా ఆశీర్వదింపబడినావయ్యా. అటువంటి విధంగా దేవా నీ వాక్యములో ఉన్న దేవా ప్రతి ఆశీర్వాదాన్ని దేవా ఇదిగో చేరి ఉన్న ప్రతి బిడ్డ పొందుకోవడానికి కృప చూపించబడుచున్నానయ్యా. నీ వాక్యముతో నీ ఆశీర్వాదాలతో నీ దీవెనతో దేవా ప్రతి బిడ్డను బలపరచడుచున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడము మహోన్నతుడైన దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నినివే పట్టణ విషయంలో దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో మా దేశాన్ని బట్టి మా పట్టణాలను బట్టి దేవా నువ్వు దీవించబడుచున్నాను ఆశ్రయించబడుచున్నాను నెమ్మది దాయిచ్యబడుచున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెరూషలేమును జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నెమ్మది శాంతి సమాధానం ప్రకటిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దేవా ఇదిగో మాలో ఉన్న ప్రతి దేవా బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోబడొచ్చున్నానయ్యా. దయగలవడానికే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా అయ్యా ఇదిగో నీ మాట విన్నప్పుడు దేవా మా హృదయాల విశ్వాసం కలుగుతాదయ్యా. అటువంటి దేవా అమూల్యమైన విశ్వాసంతో దేవా నీ రాకడ వచ్చినప్పుడు దేవా నీ రాజ్యం వచ్చినప్పుడు దేవా నీ సన్నిధిలో దేవా మేము నిలబడడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ రాజ్యంలో మేము ఉన్నప్పుడు దేవా బలా మంచి నమ్మకమైన దాసురాలా అని మేము పిలిపించుకోవడానికి దేవా నీ మహాకృపను దాయిని మాకు అనుగ్రహించమని నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి నాకు మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశం యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు నూతనముగా ఉద్యోగములో జాయిన్ అయిన సాయి యొక్క ఉద్యోగమునకు సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.